అందరికీ సారీ, క్షమించాలి. లాస్ట్ 7 days నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మా అందరు కొంచెం పనులు ఉండటం వల్ల చేయలేకపోయాం. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాస్ట్ వీడియో 600 మంది చూశారు కానీ 62 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చిన్నగా ఒక సబ్స్క్రైబ్ అయ్యేలా చేసుకోండి. మీ ఏం లేదు. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. పెట్టినా ఏం కాదనుకోండి, కానీ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్ మానిటైజ్ అయ్యి మాకు మనీ వస్తాయి, లేకపోతే వీడియో చేసిన వేస్టే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై MVK ఛానల్ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మరికొద్ది నిమిషాల్లో చికెన్ ఎలా తయారు చేయాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. ఇప్పుడు మనం చికెన్ ఎలా తయారు చేయాలో వీడియో చూస్తున్నాం. ఫస్ట్ చికెన్ ఇలా తీసుకోవాలి, ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇలా అందరికీ తెలిసే ఉంటుంది మీకు ఆనియన్స్ కట్ చేయటం. అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని బాగా మరిగించాలి. బాగా కాగాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా అలా వేసాక బాగా ఆయిల్ మరిగేలాగా ఉంచుకొని అవి ఆకులు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు అన్నీ పప్పు గింజలన్నీ వేసుకొని బాగా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది మీకు చికెన్ ఎలా తయారు చేయాలో. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. మేము చేసింది మాత్రం బాగానే ఉంది, అందరం తిన్నాము, ఎవరికి ఏమీ కాలేదు. సో నో ప్రాబ్లం, మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఆనియన్స్ వేసాక బాగా బాగా వేడెక్కేలాగా దాన్ని ఉంచుకోవాలి. బాగా అలా తిప్పుతూ ఉండాలి ఎవ్రీ 5 minutesకి. తర్వాత మిక్సీ కొంచెం వాటి కోసం మిక్సీ తీసుకున్నాము పేస్ట్ కోసం. సో అయ్యాక మనం కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, చికెన్ స్మెల్. సో కొంచెం ఘాటుగా కూడా ఉంటుందని వేసాము. తర్వాత పప్పు గింజలు అన్నీ కావాల్సినవన్నీ వేసుకొని, వేరుశనగ పప్పు అవన్నీ వేసుకొని అటు ఇటు తిప్పాలి. తర్వాత మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. చికెన్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 5 minutes ఒకసారి వచ్చి చూసుకోవాలి. మేము చికెన్తో పాటు బిర్యానీ కూడా చేసుకుంటున్నాం. సో ఎవ్రీ వీక్ మేము చికెను, మటన్ అలా చేసుకుంటూ ఉంటాము. మరి కొద్ది నిమిషాల్లో మటన్ వీడియో కూడా చేస్తాము. టమోటా అన్నీ కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వీడియో లేదు, జస్ట్ 4 minutes వీడియోని క్యాప్చర్ చేసాం. అంతా అయితే 30 minutes ఉంటుంది కాబట్టి. సో ఈ రైస్ బిర్యానీ చేసుకోవటానికి చికెన్ అంతా అయింది. చికెన్ ఇలా అయింది, గుమ్మలాడే చికెన్ తయారైంది. సూపర్గా ఉంది, మేము తిన్నాము. మీరు చేసుకోండి, మీ అందరికీ తెలిసి ఎలా చేసుకోవాలో. సో అలానే చేసుకోండి. మేమేందో ఈ వీడియో మేము ఎలా చేసుకున్నామో మీకు చూపించడానికి చేసుకున్నాము. సో మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఇది ఫాలో అయితే మీకు సూపర్గా ఉండే చికెన్ తయారవుతుంది. సో ఇదే ఫాలో అవ్వండి.